జిహెచ్ఎంసీ విస్తీర్ణంపై మనతో మాట్లాడడానికి డిప్యూటీ మేయర్గా పనిచేసినటువంటి సుభాష్ చందర్ మనతో ఉన్నారు. అసలు గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ఇప్పుడు విస్తీర్ణంతో జిహెచ్ఎంసీకి లాభమా నష్టమా ఒక్కసారి ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సుభాష్ చందర్జీ, అసలు ఏంది అసలు విస్తీర్ణం అనేది కూడా ప్రభుత్వం పెద్ద ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, మెగా సిటీ అంటుంది. ఈ మెగా సిటీ అనేది సాధ్యమా? ఆ డివిజన్లు కూడా 300కి పెంచుతామంటుంది. మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి, ఏం చెప్తారు? హైదరాబాద్ సిటీ ఏదైతే ఉందో దీని పూర్వ చరిత్ర తీసుకుంటే కొత్వాలియా బల్దియా ఫస్ట్ ఉండే, దాని తర్వాత హైదరాబాద్ కార్పొరేషను, సికింద్రాబాద్ కార్పొరేషన్ వేరే రెండు మెర్జ్ అయినప్పుడు నేను 1986లో కార్పొరేటర్గా పనిచేసిన. ఈ రెండు కార్పొరేషన్స్ మెర్జ్ అయినప్పుడు హైదరాబాద్కు పాపులేషన్కి ఒక రకమైనటువంటి లెక్క ఉండే, సికింద్రాబాద్ కార్పొరేషన్ పెద్దల ఒప్పందం ప్రకారం అక్కడ పాపులేషన్ వేరే ఉండే. హైదరాబాద్లో 28,000 పాపులేషన్ చేస్తే సికింద్రాబాద్లో కేవలం 20,000 పాపులేషన్ చేసి 100 డివిజన్లు చేశారు. ఆ 100 డివిజన్ల తర్వాత మళ్ళా 2007లో ఇది అక్కడ 2007లో 605 చదరపు కిలోమీటర్లతో ఇదేదో 150 డివిజన్లు అయింది. ఇప్పుడేమో ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని పక్కన ఉండేటటువంటి గ్రామాలు ఏవైతున్నాయో దాదాపుగా 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్స్, 311 గ్రామాలు, 57 మండలాలు, 28 అసెంబ్లీ సెగ్మెంట్స్, 5 జిల్లాలు, 8 పార్లమెంటు సెగ్మెంట్స్తో కలుపుకొని మొత్తం కంప్లీట్గా బృహత్ హైదరాబాద్గా నామకరణం చేసి మొత్తం దీంట్లో కలిపారు. నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాను. ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో, ఎవరు కూడా గ్రామాల వాళ్ళతో కానీ అక్కడ ఉండేటటువంటి లోకల్ పబ్లిక్తో కానీ ఎన్జిఓ ఆర్గనైజేషన్తో కానీ గుడ్ గవర్నెన్స్తో పనిచేసేటటువంటి సంస్థలతో కానీ న్యాయ నిపుణులతో కానీ ఏ విధమైనటువంటి చేయకుండా దీంట్లో కార్పొరేషన్లో గ్రేటర్ హైదరాబాద్లో మెర్జ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ నంబర్ 1 ఏం చేయలేదు. హడావుడిగా దీనికి ఆబ్జెక్షన్ తీసుకోకుండానే ఇమీడియట్గా వాళ్ళు సొంతగా, ఎందుకంటే ఇప్పుడు ఉండేటటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏం ఆలోచిస్తున్నాడో తెలుసు, మొత్తం టోటల్గా గాలిలో లేస్తున్నాడు. ఆయన ఏం చేసిండు, ఎంబడే 300 డివిజన్స్ చేస్తున్నామని 300 డివిజన్స్కు బౌండరీ లైన్స్ వేసి పంపించింది. ఇది ఎంతవరకు సాధ్యమయ్యేటటువంటి పని అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక కార్పొరేషన్లో మెర్జు ఇతర ప్రాంతాలు చేయాలంటే 4-5 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ గ్రామాలు ఏదైతే ఉన్నాయో, మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో, గ్రామ పంచాయతీలు ఏమో దాన్ని అర్బనైజేషన్ చేయాలి యాజ్ పర్ 73-74 ఆర్టికల్ ప్రకారం. అర్బనైజేషన్ చేసిన తర్వాత డెవలప్మెంట్ అయిన తర్వాత దాన్ని మెర్జ్ చేసేటటువంటి అవకాశం. నేను సింపుల్గా ఒకటే నేను చెప్తాను. ఏదైతే ఈ ఏరియాలు ఏదైతే ఉందో ఇప్పటికే ఉన్న దాంట్లో మురికివాడీలు ఉన్నాయి, బస్తీలు ఉన్నాయి, పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, ఇండ్ల నిర్మాణం లేదు, ఉపాధి లేదు, విద్య లేదు, వైద్యం లేదు, అక్షరాస్యత కొట్టాడుతూ రవాణా లేదు, రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు, మంచినీటి సరఫరా లేదు, లైటింగ్ లేదు, శానిటేషన్ లేదు, పర్యావరణ రక్షణ లేదు, కాలుష్య నిర్మూలన లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఇవన్నీ లేకుండానే డైరెక్ట్గా దీంట్లో మేము కలుపుతున్నామనేటువంటి విషయం దిస్ ఇస్ నంబర్ 1. దీనికి పూర్తిగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో పబ్లిక్కి జవాబు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ కలిపినటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో దీంట్లో పూర్తిగా దాదాపుగా 1000 ఎకరాలు ఏదైతే ఉందో ఇప్పటికీ వ్యవసాయ భూములు ఉన్నాయి. 311 గ్రామ పంచాయతీలు, 57 మండలాలు అంటే ఆలోచన చేయండి. అటు ఇబ్రాహీంపట్నం యువతలో ఉండేటటువంటి నాదర్గుల్ ప్రాంతం కానీ అక్కడ ఉండేటటువంటి మిగతా ఏదైతే 5 జోన్స్ ఏదైతే కలిపిండో దీంట్లో 5 జోన్స్ ఏదైతే కలిపిండో బండ్లగూడ, జాగీరు, మణికొండ, నార్సింగ్, అమన్పూర్, తెల్లాపూర్, ఆగిబట్ల, బడంగ్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కెంజాల్, మీర్పేట్, పెద్దంబర్పేట్, తుక్కుగూడ, దమ్మాయిగూడ, గట్కేసర్, ఫిర్జాదిగూడ, పోచారం, దుండిగల్, గుండ్లపోచంపల్లి, కొంపెల్లి, మేడ్చల్, నిజాంపేట్, బొల్లారం, బోడుప్పల్, జవహర్ నగర్, నాగారం, తోమ్కుంట ఈ ప్రాంతాలలో 1000 ఎకరాలు వ్యవసాయ భూములు ఉన్నాయి. అక్కడ అసలు కనీస అవసరాలు లేనటువంటి ప్రాంతంలో కలిపిండు. దీనికి జవాబు లేదు. ఇది ఒకటి. రెండవది, ఎంబడేం చేసిందంటే 300 డివిజన్ చేసినాం కాబట్టి ఏమైనా ఆబ్జెక్షన్ ఉంటే మీరు ఎంబడే చెప్పండి. 7 రోజులు మాత్రమే. 7 రోజులు ఇట్లా సరిపోతాయి. అసలు ఫస్ట్కు ప్రభుత్వం ప్రజల ఆమోదం పొందలేదు. ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో దీనిలో కలిపారు. రెండవది ఏదైతుందో ఇప్పుడు ఉండేటటువంటి 150 డివిజన్లను 300 డివిజన్లు చేసినారు. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతాను, 2011 పాపులేషన్ ఫిగర్స్ మాత్రమే ఉంది మన దగ్గర. మీరు పాపులేషన్ ప్రకారంగా చేసిరా
లేకపోతే దేని ప్రకారం చేసిరో ముందు మీరు ఇచ్చినటువంటి జీవోలు ఇవ్వలే. ఇప్పుడు ఈరోజు ఇచ్చినటువంటి దాంట్లో ఇవ్వలేదు. దాంట్లో కేవలం ఏమన్నారు, మా యొక్క ఆఫీసర్సు బౌండరీ లైన్ ప్రకారంగా చేశారు. దాంట్లో ఏముంది, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ అనేటువంటి బౌండరీస్ ఉన్నాయి. కానీ ఇది మేము ఈ పద్ధతి ప్రకారంగా, ఈ సిస్టమ్ ప్రకారంగా చేసినాము అన్నటువంటిది ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఇది చెల్లనటువంటి పరిస్థితి. ఇది నిజంగా కూడా దుర్మార్గం పని. ఇది ఆల్రెడీ ఇప్పటికే హైదరాబాద్కు మాస్టర్ ప్లాన్ లేదు. ఈ రోజుకు హైదరాబాద్కు మాస్టర్ ప్లాన్ లేదు. 1987లో ఉండేటటువంటి మాస్టర్ ప్లాన్ ఏముంది, ఇప్పుడు 2053 చదరపు కిలోమీటర్లకు మాస్టర్ ప్లాన్ ఎక్కడ చేశారు? 605కే లేదు. 20 మున్సిపాలిటీలకు మాస్టర్ ప్లాన్ లేదు. 7 కార్పొరేషన్లకు మాస్టర్ ప్లాన్ లేదు. అదేవిధంగా కలిసినటువంటి గ్రామాలకు మాస్టర్ ప్లాన్లు, ఇవన్నీ కూడా కావాల్సినటువంటి అవసరం. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కూడా ఏదైనా ఒకటి స్టార్ట్ చేసేటప్పుడు మూలధనం అనేటువంటి అవసరం దానికి. ఇది మా దగ్గర ఈ 10,000 కోట్లు ఉన్నాయి, లేకపోతే 20,000 కోట్లు ఉన్నాయి, మేము రాబోయేటటువంటి రోజుల్లో అర్బనైజేషన్ చేయడానికి మేము ఖర్చు పెడతాం. ఆ మాట లేదు. ఏదో పొలిటికల్ అడ్వాంటేజ్ గురించి, ఎందుకంటే మజ్లిస్ తోటి ఆల్రెడీ ఒప్పందం ఉంది కాబట్టి గ్రేటర్ హైదరాబాద్లో ఉండేటటువంటి పాత నగరం ఏదైతే ఉందో మజ్లిస్కి అప్పజెప్పాలన్నటువంటి ఒక దిక్కుమాలిన యొక్క ఏదైతే ఉందో ఆలోచనతో ఏదైతే ఉందో ఇది చాలా. ఎందుకంటే ఇన్ని జరుగుతాయి ఇందాక మాట్లాడారు కాబట్టి ఏం డిమాండ్ చేస్తారు? ఎందుకంటే డిమాండింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నటువంటి మీరు సూచనలు ఇవ్వాలి, అభిప్రాయం ఇవ్వాలన్నారు కాబట్టి డిమాండ్ ఏం చేస్తారు? డిమాండ్ ఏంటంటే అర్బనేషన్ చేసిన తర్వాతనే దీన్ని అమలుపరచాలని చెప్పేసి నంబర్ 1 డిమాండ్. నంబర్ 2 డిమాండ్ ఏదైతే ఉందో, హైదరాబాద్ ఐడెంటిటీని వీళ్ళు చెరపొద్దు. హైదరాబాద్ ఐడెంటిటీ చాలా పెద్దది, దీన్ని చెరపొద్దు. మాస్టర్ ప్లాన్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక కార్పస్ ఫండ్ కూడా పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ప్రజా అభిప్రాయ సేకరణ కూడా చేయవలసి ఉంటుంది. దీన్ని ప్రజల్లో తీసుకోపోయి అనేక చర్చలు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. మీరు ఎప్పటికప్పుడు చెప్తారు, ప్రజలకు చెప్పును. మొన్ననే ఏదైతే ఈ రైజింగ్ సిటీ గురించి చాలామంది అభిప్రాయం తీసుకున్న తర్వాతనే నేను ఇది రైజింగ్ సిటీ పెట్టామన్నాడు. దీనికి ఎందుకు చేయలే? మీరు ఆల్రెడీ 2 విషయాలు ఈ యొక్క గవర్నమెంట్కు ఏదో ప్రశ్నిస్తాయి. ఒకటేమో హిల్టప్ పాలసీ ఒకటి ప్రశ్నిస్తుంది, అది కూడా అర్బనైజేషన్ మీద ఆధారపడి ఉంది. రెండోది ఫ్యూచర్ సిటీ, అది కూడా దీంట్లోనే వస్తుంది. ఈ రెండు విషయాలు. అదేవిధంగా ప్లస్ ఫార్మాసిటీ కూడా ఇప్పుడు దీంట్లోకే వస్తుంది. ఈ బృహత్ హైదరాబాద్లోనే వస్తుంది. ఫార్మాసిటీ వద్దని చెప్పి 100ల కొద్ది హైకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఏ విధంగా పరిష్కారం అవుతుంది? ఏ విధంగా? కాబట్టి ఇది అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఇంతకుముందే రామచంద్రరావు గారి అధ్యక్షతన మీటింగ్ జరిగింది. చాలామంది సజెషన్స్ ఇచ్చారు. ఉన్నటువంటి దానికి ఏదైతే ఉందో హైదరాబాద్ ఐడెంటిటీ ఏమీ ఖరాబ్ కాకుండా చేయవలసిన అవసరం ఉంది. ఇది రాజకీయంగా ఆలోచన చేయొద్దు అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతాం. థ్యాంక్ యూ సార్. ఇది హైదరాబాద్ ఐడెంటిటీ ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఎటువంటి దీనికి మ్యాప్ లేదు, ఏం లేదు. కాబట్టి వీటన్నిటికీ కూడా ఎక్కడ కూడా ఎవరు ఒపీనియన్ తీసుకోకుండా చేశారు. కాబట్టి బృహత్ సిటీ, మెగా సిటీ ఏదైతే ఉన్నారో దానికి ప్రణాళిక లేదు. వ్యవసాయ భూములు కానీ అన్ని వర్గాలకు కూడా ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగా డెఫినెట్గా పునరాలోచించారు. మేము చెప్పేటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే బీజేపీ యాక్షన్ ప్లాన్ కూడా ఉంటుంది, దానికి కూడా కార్యాచరణ ప్రకటిస్తామని అటు మాజీ మేయర్గా పనిచేసినటువంటి సుభాష్ చందర్ అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.